సెప్టెంబర్ 3, 2024 మంగళవారం. ఈరోజు మనం మదనపల్లి మార్కెట్లో టొమాటో స్టాక్ అంటే దిగుమతి ఎలా వచ్చి మనం ఎవరిలో తెలుసుకుందామండి. నేనుతో పోల్చుకుంటే దిగుమతి తగ్గిందా పెరిగిందా వేటని ఎవరిలో తెలుసుకుందామండి. తెలుసుకునే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోదా ఇంకెందుకు ఆలస్యం, ప్లీజ్ లైక్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా అలాగే లైక్ చేయకుండా చూసా అంటే వెంటనే లైక్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ కుడి చేతి పక్కనే సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది. ఇందాక ఆల్రెడీ అంటే వర్షం అప్డేట్ అయితే ఇచ్చాను. సో నిన్న మనకి మదనపల్లి సరౌండింగ్ ఏరియాస్లో అంటే 8 గంటల 2 నిమిషాలు ఇంకా వర్షం అనేది స్టార్ట్ అయిందండి. సో స్టార్ట్ అవ్వడం వల్ల మ్యాక్సిమం అంటే టమోటాలు తీసుకురావడానికి మరింత లేట్ అయ్యే అవకాశం అయితే ఉంది. సో ఇప్పటివరకు వచ్చిన స్టాక్ ప్రకారమే మాట్లాడుకుందాం. నేనుతో పోల్చుకుంటే దిగుమతులు అయితే పెద్దగా మార్పు అయితే లేదు. సేమ్ నేను షర్ట్లు తక్కువగానే ఈరోజు కూడా దిగుమతులు అయితే వచ్చాయి. మరి చూద్దాము ఈ ధరలు అనేది ఏ విధంగా వెళ్తాయి చూడాలి. సో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి, అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. దిగుమతి ఇప్పుడు భాగ్యలక్ష్మి మండిని ఇంకా స్టార్ట్ అయ్యి డిఎస్ఎం మండి వరకు చూసుకున్నా పెద్దగా మార్పు అయితే లేదు. సేమ్ నేను షర్ట్లో దిగుమతులు అయితే వచ్చాయి. మరి చూద్దాము ఈ ధరలు అనేది ఏ విధంగా వెళ్తాయి చూడాలి. సో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి, అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి.